మా ఎంపీ గారి దైవం నాకు కూడా అమ్మవారి దర్శన భాగ్యం కలిగింది. మరి ముఖ్యంగా సూరప్రదేశ్ లక్ష్మీప్రసాద్ గారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. నేను ఇది రెండోసారి రావడం, మొదటిసారి ఒకసారి వారి ఆహ్వానం మేరకు ఒకసారి వచ్చాను. చాలామందికి ప్యాషన్ ఉండొచ్చు, భక్తి ఉండొచ్చు, కాకపోతే ఈ స్థలం విలువ కానీ ఈ ప్రాంత ల్యాండ్ విలువ కానీ మీ అందరికీ తెలియదు. కొన్ని కోట్లాది రూపాయలు విలువ చేసే భూమిని కూడా అమ్మవారి సేవకి, అమ్మవారి గుడికి వారు ఈ కమ్యూనిటీ భూమిలో 12 సంవత్సరాల నుంచి కూడా ఆయన అపూర్తిత దీక్షతో ఈ గుడి నిర్మాణంలో అడుగడుగున వారి తాలూకా పట్టుదల కృషి కనిపిస్తూ ఉంది. మరి వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ ఒక చక్కటి ఒక పర్యాటక ప్రాంతంలాగా అభివృద్ధి చెందాలి అని చెప్పి అమ్మవారి ఆశీస్సులు ఈ ప్రాంత ప్రజలకి, రాష్ట్ర ప్రజలకు ఉండాలి అని చెప్పి కోరుకుంటూ వారికి మనస్ఫూర్తిగా నా ధన్యవాదాలు, అభినందనలు తెలియజేస్తాను. లక్ష్మీప్రసన్న గారు ఆలయం ఈరోజు సమాజంలో ఇటువంటి వాళ్ళు అరుదు. ఎందుకంటే ఇంత అద్భుతంగా, చాలా డీటెయిల్గా, చాలా స్పిరిచువల్గా అసలు అన్ని కోణాల్లో ఆలోచన చేసి దాదాపు 12 సంవత్సరాలు ఈ ఆలయం నిర్మించారంటే వారి పట్టుదలకి, వారి భక్తికి నిజంగా వారికి ధన్యవాదాలు తెలపాలి. సమాజంలో భక్తులు ఉండాలి, అప్పుడే హిందూ ధర్మం కాపాడుకొస్తుంది. హిందూ ధర్మాన్ని ప్రపంచ దృష్టికి ఇలాంటి టెంపుల్స్ అన్నీ వదులుకొని ఇక్కడే ఉండి టెంపుల్స్ చేశారంటే చాలా డీటెయిల్గా, అంటే దాంట్లో 12 సంవత్సరాలు కాదు, దాంట్లో ఎంతో ఆలోచన చేసి ఎంతో సమయం పెట్టి కానీ కట్టారు. నిజంగా కూడా ఆ అమ్మవారు కొత్తగా వచ్చిన ప్రభుత్వాన్ని ఆశీర్వదించి మంచి ఆంధ్రప్రదేశ్కి మంచి సేవలను చేసి వారికి మరొకసారి ప్రత్యేక ధన్యవాదాలు.